ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम मंगलम गुरुदेवाय महनीय पुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम। हरि ओम शिवाय ओम शिवाय शंभो शंकर ओम शिवाय शंभो शंकर ओम शिवाय हर हर शंकर ओम शिवाय ओम शिवाय ओम शिवाय शंभो शंकर ओम शिवाय शंभो शंकर ओम शिवाय गिरिजा शंकर ओम शिवाय ओम शिवाय ओम शिवाय शंभो शंकर ओम शिवाय शंभो शंकर ओम शिवाय गंगाधर हर ओम शिवाय ओम शिवाय ओम शिवाय शंभो शंकर ओम शिवाय शंभो शंकर ओम शिवाय हर हर शंकर ओम शिवाय ओम शिवाय ओम शिवाय शंभो शंकर ओम शिवाय शंभो शंकर ओम शिवाय शिव शिव हर हर ओम शिवाय ओम शिवाय ओम शिवाय शंभो शंकर ओम शिवाय शंभो शंकर ओम शिवाय गिरिजा शंकर ओम शिवाय ओम शिवाय ओम शिवाय शंभो शंकर ओम शिवाय शंभो शंकर ओम शिवाय हर हर शंकर ओम शिवाय शिव शिव हर हर ओम शिवाय गंगाधर हर ओम शिवाय गिरिजा शंकर ओम शिवाय ओम शिवाय ओम शिवाय शंभो शंकर ओम शिवाय करुणानिधे गोविंद। वशिष्ठ गीता 5వ అధ్యాయం ఉపశమ ప్రకరణం. నిన్న అర్జునం చెప్పిన ఆఖ్యానం జనకోపాఖ్యానం అండి. జనక మహారాజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ తన కృషి, తన ప్రయత్నం, తన అనుష్ఠానం దీని చేత మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరమును అధిరోహించాడండి. ఎవరు? జనక మహారాజు. అది తన ప్రయత్నం చేత.
ఎంతమందో రాజులు పుట్టారు పోయినారు, మనం ఏమైనా అనుకుంటున్నామా చెప్పండి వారి పేరు? అసలు భగవద్గీతలో జనకుని యొక్క పేరు ప్రస్తావన చేసినారంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. వారి యొక్క ఉన్నతి మహోన్నతి మనకి ప్రత్యక్షంగా తెలుస్తున్నదండి. సరే, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని అర్జునునికి జనకుని దృష్టాంతంగా చెప్పినారు. నాయన, జనక మహారాజు ఏ ప్రకారంగా కర్మయోగమును ఆచరించి తరించినారో ఆ విధంగా మీరు కూడా ఆచరించండి అని శ్రీరామచంద్రునికి చక్కని ప్రబోధం చేసినారు. గీతా మహాత్మ్యంలో కూడా వారి పేరు ఉందండి. సరే, ఏమది? గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయ. జనకుడు మొదలైన వారు అంటాడు. అది ఏమండి, జనకుడి పేరు చెప్పి ఆదయ అన్నాడు. గీతామాశ్రిత్య బహవో భూభుజో, భూభుజుడు అంటే రాజు అండి. జనకాదయ నిర్ధూత కల్మషాలోకే గీతాయాతా పరం పదం. పోనీ ఉపనిషత్తు చూస్తామా? బృహదారణ్యక ఉపనిషత్తులో జనకుని యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా ఉందండి. యాజ్ఞవల్కుడు గురువు అండి. జనకుడికి ఇటువంటి చక్కని ప్రబోధం చేసినారో ఆ ఉపనిషత్తులు చదివితే తెలుస్తుందండి. ఈ విధంగా ఏ శాస్త్రం చూసినా జనకుని యొక్క పేరు పేర్కొనటానికి కారణం ఏమిటి చెప్పండి? ఈ అందరూ రాజులు పుట్టారు, ధూళిలో కలిసిపోయినారండి. కారే రాజులు. రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే. వాడి నామరూపాలు కూడా లేవండి. వారి పేరు ఎవరైనా అనుకుంటున్నారు? ఓ కోటీశ్వరులు, కోటీశ్వరులు, డిక్టేటర్లు. చూచారా, ఒక్కొక్క దేశానికి డిక్టేటర్లుగా ఉన్నటువంటి వారు ఏమైపోయినారు? ధూళిలో కలిసిపోయినారు. నిన్న ఆ సిద్ధుల యొక్క వాక్యములు విని జనక మహారాజు ఇంటికి వెళ్ళి ఏమి చింతన చేశాడో వినండి. ఏం చేసినాడు తెలుసండి? ప్రయాత పాంసువద్భూపా కాధృతిర్మమ జీవితే. భూపాహ రాజులు, నా తాతలు ముత్తాతలు వీరంతా మహారాజులు, రాజ్యమును పరిపాలించారు. ఏమైపోయినారు? ధూళిలో కలిసిపోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు. ఇక నా గతి అంతేనా? చూడండి ఎంత చక్కగా విచార. నేను కూడా వాళ్ళలో ఒకనే కదా, నేను కూడా ఈ విధంగా ఆవిరైపోతాను కదా మహాకాలగర్భంలో. ఇక ఇంతేనా? మానవుడై జన్మించి ఇందుకొరకేనా రాజ్యమును పరిపాలించి భోగములు సంపదలు వీటిని ఈ మూన్నాళ్ల ముచ్చట్లు దీంట్లో పడి మోహితుడై మానవుడు దుర్గతిని పొందటమేనా? ఇంకేమైనా సద్గతి ఉన్నదా అని ఆలోచించాలండి. ఆ సిద్ధులు చెప్పినటువంటి వాక్యములు విని చక్కగా ఇంద్రియ నిగ్రహం. నేను చూడండి, పాము ఏ ప్రకారంగా పడగెత్తుకుని కాటు వేస్తుందో అదేవిధంగా ఇంద్రియములు చెలరేగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వివేకం అనేటువంటి కర్ర తెచ్చుకుని వాటి మీద ఒక దెబ్బ కొట్టండి అని ఆ సిద్ధులు చక్కగా చెప్పారు. చెప్పలేదండి? ఉత్థితానేతాన్ ఇంద్రియాహీన్ పునః పునః అన్యాత్ వివేక దండేన వజ్రేణేవ హరిర్గిరీన్. నేను చెప్పినాను, వజ్రాయుధం చేత ఏ ప్రకారం ఇంద్రుడు పర్వతం యొక్క రెక్కలన్నింటినీ ఛేదించినాడో అప్పుడు నిశ్చలంగా పర్వతములు ఎట్లా ఉన్నాయో అదే విధంగా ఈ ఇంద్రియముల యొక్క పొగరు అణచండి అంటాడు. చూడు, పొగరంటే ఎగిరెగిరి పడతాయండి. ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నాయి. మానవుడికి ముక్కుకి తాడు కట్టేస్తున్నాయండి. సరే, కింకెల స్ఫార మనసాం, వశిష్ఠులు వారు చెప్పిన వాక్యం. కింకెల స్ఫార మనసాం పశువునాంచ విశేషణం. పశువుకి మానవుడికి భేదం ఏమిటి చెప్పండి? పశువుని ముక్కుకి తాడు కట్టి ఏడుస్తున్నారు. ఇంద్రియములు మనుష్యునికి కూడా మనుష్యుని బానిసగా చేసుకుంటున్నాయి. కాబట్టి ఏమిటి డిఫరెన్స్ అంటున్నాడు పశువుకి మానవుడికి? ఈ విధంగా ఇంద్రియములకు లోబడితే ఇగో వాటితో సమానం. అది పశువు చూడండి, పెద్ద ఎద్దు, బ్రహ్మాండమైన ఎద్దు, కానీ ముక్కుకి తాడు కట్టి ఒక చిన్న పిల్లవాడు ఈడ్చుకుపోతాడు, దాన్ని నడిపించుకుని పోతాడండి. చూచారు, ఆ ఎద్దు అంత శరీరం కలిగినప్పటికీ కూడా ముక్కుకి తాడు కట్టేటప్పటికి బానిస అయిపోయిందండి. ఈ పిల్లవాడికి లోబడిపోయింది. ఆ శ్లోకం చెప్తున్నాడు. కింకిల స్ఫార మనసాం పశూనాంచ విశేషణం కృష్యంతే పశవో రజ్వ. రజ్వ అంటే తాడు. తాడు చేత పశువులు ఏడవబడుతున్నాయి. మనసా మూఢ చేతస. ఈ అజ్ఞానులు మనస్సు చేత ఏడవబడుతున్నారు. ఏమిటి డిఫరెన్స్ అంటాడు ఎవరు? కనుక మానవత్వాన్ని సార్థకపరచుకోవాలంటే జనకుడు చేసిన విచారణ తప్పకుండా చేయాలన్నది. ప్రయాత పాంసువద్భూపాహ. పాంసు అంటే ఏమిటండి? ధూళి. వీధి కాళ్ళ కింద ఉండేటువంటి దుమ్ము, భూమి మీద ఉన్నటువంటి దుమ్ము ఒక గాలి గనక వీస్తే ఏ ప్రకారంగా ఎగిరిపోతుందో పాంసు. ప్రయాత పాంసువద్భూపాహ తాధృతిర్మమ జీవితే. భూపాహ రాజులు. చూచారు, ఇప్పుడు చూడండి, చేట్ల పేకల్లో కూడా ఒక రాజు వస్తాడండి. ఎవరు? ఇస్పేటు రాజు అండి. ఇస్పేటు రాజు. వారికి ఏమైనా గౌరవం ఉందా చెప్పండి? చేట్ల పేకలో రాజుకి ఏమైనా విలువ ఉన్నదా? లేదు కదా. అదేవిధంగా గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఆ సద్గుణం లేకపోతే ఆ వివేకము, ఆ భగవద్భక్తి, ఆ వైరాగ్యము, పరోపకారము, కరుణ, దయ ఇటువంటి
చక్కని గుణాలు లేకపోతే ఇదిగో ఈ చీట్ల బేకలో రాజుతో సమానం అండి. ఎందుకు పనికిరాడండి? ఎవరి దృష్టిలో? ప్రపంచ దృష్టిలో గొప్పగా ఉండొచ్చు కాక భగవంతుని దృష్టిలో అదండి మనకు కావాల్సింది. యో మద్భక్త సమే ప్రియ అన్నాడు. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, నాకు ప్రీతిపాత్రుడు ఎవరో తెలుసునా? యో మద్భక్త. నేను చెప్పినటువంటి భక్తి గుణములను ఎవరు చక్కగా ఆచరణలో పెడతారో వాడు నాకు ప్రీతిపాత్రుడు అంటాడు గీతలో కదండి. ఫలానా జాతి అని చెప్పలేదు, మతం అని చెప్పలేదు, స్త్రీ అని చెప్పలేదు, జంతువు అని చెప్పలేదు. చూడండి, ఎవరు ఇటువంటి గుణములను చక్కగా ఆచరణలో పెడతారో అతడు నాకు ప్రీతిపాత్రుడు అంటాడు. ఎవరు? భగవానుడు. కనుక మనం భగవంతుని దృష్టిలో ప్రీతిపాత్రుడు కావాలంటే, వారి యొక్క అనుగ్రహమును మనం సంపాదించాలంటే ఇదిగో వారు చెప్పినటువంటి బోధన చక్కగా నిత్య జీవితంలో కార్యాన్వితం చేయాలన్నది. లేకపోతే అనేక మంది రాజులు గడిచిపోయి నామరూపాలు లేకుండా అదృశ్యమైపోయినారే. చూడండి, మానవుడండి మురిసిపోతాడండి. ఏది? ఈ సంపదలు, ఈ వైభవములు, ఈ ప్రాపంచికమైన విలాసములు ఇవన్నీ చూచి నన్ను మించిన వారు లేరని చెప్పే అహం, ఆ గర్వం అనేది మానవుడిని చంపేస్తున్నది అన్నది. చూడండి, భర్తృహరి ఎంత చక్కని వాక్యం చెప్తాడు. నాయన మురిసిపోవాకండి అంటాడు. ఒక ఆయన వారు వర్ణిస్తున్నారు. చూడండి, భర్తృహరి తుంగం వేష్మ. వేష్మ అంటే మేడ. చూడండి, మేడ అంటే లేక ఇల్లు. తుంగం పెద్ద ఎత్తుగా ఉందటండి. బ్రహ్మ 6 అంతస్తులు మేడ కట్టుకున్నట్టు ఒక ఆయన. తుంగం వేష్మ సుతా సతా. కొడుకులు చాలా మంచివాళ్ళు. అభిమత సంఖ్యాతిగా సంపద. ఇక సంపదలు చూస్తామా? లెక్కలేనన్ని సంపదలు ఉన్నాయి. కళ్యాణి దయిత. ఇంట్లో బంధువులందరూ కుటుంబ వాసులందరూ అనుకూలంగా ఉన్నారటండి. చూడండి, కళ్యాణి దయిత వయశ్చ నవం. నవం అంటే యవనం. వయస్సు చూస్తామా? యవనం అండి. మేడ చూస్తామా? బ్రహ్మాండంగా ఉంది. కుటుంబ సభ్యులు చూస్తామా? అంత అనుకూలంగా ఉన్నారు. ఈ విషయాలు తలంచుకుంటున్నాడండి. అది ఒక ఆయన. కళ్యాణి దయిత వయశ్చ నవమిత్య జ్ఞానమూఢో జనః మత్వా విశ్వమనశ్వరం నివిశతే సంసార కారాగృహే. అనశ్వరం. నశ్వరం అంటే ఏమిటండి? నశ్వరం అంటే క్షణికం, అనశ్వరం అంటే శాశ్వతం. ఈ ప్రపంచాన్ని ఏమనుకుంటున్నాడంటే ఇట్ ఈస్ పర్మనెంట్. ఎవ్రీథింగ్ ఈస్ పర్మనెంట్. మై ఫ్యామిలీ ఈస్ పర్మనెంట్. మై బాడీ ఈస్ పర్మనెంట్. ఈ విధంగా అజ్ఞానంలో పడి నాశనం అయిపోతున్నాడే అంటాడు భర్తృహరి. ఈ సంపదలు, ఈ మేడలు, ఇవన్నీ చూచి మురిసిపోతున్నాడే వీడు. చూడండి, మత్వా విశ్వమనశ్వరం నివిశతే. ఈ విధంగా తలంచుకుని నివిశతే అంటే ప్రవేశిస్తున్నాడు. దేంట్లో? సంసార కారాగృహే. సంసారం అనేటువంటి కారాగృహం అంటే జైల్, ప్రిజన్. దీంట్లో ప్రవేశిస్తున్నాడు, జైల్లో ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా అనుకుని మత్వా విశ్వమనశ్వరం. ఇక్కడ దోషం ఏమిటి తెలిసిన? పొరపాటు. ఇది శాశ్వతమని అనుకోవటమే పొరపాటు అండి. సరే, ఇది శాశ్వతమని అనుకోవటమే చాలా పొరపాటు అండి. ఇది కనుకనే ఈ ప్రపంచంలో కొన్ని దోషాలు ఉన్నాయి, చూడమంటాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. నిన్న చెప్పలేదండి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అది దీంట్లో దోషం కనుక తెలిస్తే ఇంకా దాని మీద పరిగెత్తడండి. సరే, ఎప్పుడు ఇది శాశ్వతం అని చెప్పి అనుకుంటాడో అప్పుడు పరిగెత్తాడు దాన్ని అనుభవించడానికి. మహనీయులండి దీంట్లో ఉన్న దోషం ఏమిటి? ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇది ఎల్లప్పుడూ నాడంటే రాదు. ఈ బంధువులు ఇవన్నీ కూడా కొద్ది కాలమే ఉండబోతారు. సెపరేషన్ వస్తుంది తరువాత. జాగ్రత్త. ఆ స్థితి ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని ఈ అన్అటాచ్మెంట్, సంసక్తి లేకుండా కుటుంబం ఉండవచ్చు, ప్రపంచంలో అన్ని వస్తూ ఉండవచ్చు, కానీ అటాచ్మెంట్, సంఘం చూచారా, అదేనండి మానవుని బంధనం కలుగు చేసేది. సరే, ప్రపంచంలో తప్పేమిటండి? అనేక వ్యవహారములు చేయవచ్చును చక్కగా, కానీ తగులుకోకుండా ఉండాలి. అదండి అది. శాశ్వతమైన వస్తువుని తలంచుకుంటూ ఉండాలి. అది దాన్ని కనుక తలంచుకుంటే దీని మీద వ్యామోహం తగ్గిపోతుందండి. అది దీంట్లో ఉన్నటువంటి రహస్యం. శంకరులు చెప్తారు, ఎన్ని కార్యములు చేస్తున్నప్పటికీ దృష్టి మాత్రం అక్కడ ఉంచుకోండి అంటారు. పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోక ధిషణం నజహాతి యోగి. ఉపమానం చెప్తున్నారు. సంగీత తాళ లయ వాద్య వశంగతాపి మౌలిస్థ కుంభ పరిరక్షణ ధీర్నటీవ. పూర్వం అండి రాజుల దగ్గర డాన్సర్ ఎవరంటే ఒక నర్తకి. నర్తకి అంటే ఎవరు? ఒక స్త్రీ చక్కగా అలంకారం చేసుకుని డాన్స్ చేస్తుందండి, నాట్యం చేస్తుంది. పూర్వం దర్బార్ రాజుల యొక్క సభల్లో ఆ అమ్మగారికండి శిరస్సు మీద ఒక చిన్న పాత్ర పెడతారండి. ఆ పాత్రలో నీళ్లు పోసిన పాత్ర నెత్తి మీద ఉంటుంది. ఇక చూడండి, గజ్జలు ఆడిస్తుంది, కాళ్ళు ఆడిస్తుంది, హావభావములు అనేకం చేస్తుంది. కండిషన్ ఏమిటి తెలిసిన? ఆ శిరస్సు మీద ఉండే పాత్రలో నీళ్లు కింద పడకూడదండి. అది ఎంత నాట్యం చేసినా ఈ నీళ్లు కింద పడకూడదు. అదండి కండిషన్. అప్పుడు శంకరులు అడుగుతున్నారు, ఈ అమ్మగారు పాట పాడినా, కాళ్ళు ఆడించినా, గజ్జలు ఆడించినా, నోటితో అనేకమైనటువంటి వాక్యములు చెప్పినా దృష్టి ఎక్కడుంటుంది అని ప్రశ్న చేశాడు. ఎక్కడుంటుంది చెప్పండి? ఆ శిరస్సు మీద ఉండేటువంటి నీళ్లు కింద పడకూడదని దాన్నే చింతన చేస్తుంటుందండి. ఆ వాక్యం చెప్తున్నారు.
పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి. జ్ఞాని అయినటువంటి వాడు ప్రపంచంలో అనేక వ్యవహారములు ఆచరించినప్పటికీ వారి దృష్టి ఎక్కడ ఉంటుందంటే శాశ్వతమైనటువంటి పరమాత్మ యొక్క పాదార విందములందు ఉంటుందండి. అది పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోక దిశనం నజహాతి యోగి. ఆ పరమాత్మను చింతన చేయటం వదలడు ఎవరు? తెలివి కలిగినటువంటి వారు, జ్ఞాని. దానికి ఉపమానం తత్పరోపి బ్రహ్మావలోక దిశనం నజహాతి యోగి. సంగీత తాళ, చూడండి ఇవన్నీ ఆచరిస్తున్నది ఎవరు? ఈ అమ్మ. ఎవరు? నర్తకి. సంగీత తాళ లయ వాద్యవశంగతాపి. ఇన్ని క్రియలు చేస్తున్నప్పటికీ కూడా మౌలిస్థ కుంభ పరిరక్షణ ధీర్నటీవ. మౌలి అంటే శిరస్సు. శిరస్సు మీద ఉండేటువంటి ఆ పాత్రలో నీళ్లు మీదే దృష్టి ఉంటుందటండి. ఎంత చక్కని ఉపమానం చూడండి. కనుక ప్రపంచంలో కార్యములు ఆచరించకూడదని శ్రీకృష్ణుడు చెప్పలేదు, ఎవరు చెప్పరండి. అన్ని వదులుకుని పోతే ఇంక ప్రపంచం ఏమిటండి? ఒకవేళ వదులుకుని వెళ్ళినా ఏమైనా మనస్సు నిలుస్తుందా అక్కడ? చెప్పండి. పోనీ అన్ని వదులుకుని ఈ కట్టె అంటే శరీరం అండి, అది తీసుకెళ్ళి ఎక్కడ బారేయండి, ఆశ్రమాల్లోనో ఎక్కడ మఠాల్లోనో. మనస్సు ఎక్కడుంటుంది? ముల్లోకములు సంచారం చేస్తుంటుందండి. ఇంటి దగ్గర ఊరగాయ జాడీల్లో పచ్చడి ఎట్లా ఉంది అని ఆలోచిస్తుందండి. సార్ దృష్టి శరీరం అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ గృహంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ జ్ఞాపకం వస్తాయి. దానివల్ల ప్రయోజనం ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ ఖండించిన ఆయన ఈ పనికి రాదు. సరే, కర్మేంద్రియాన్ని సంయమ్య. కర్మేంద్రియులు అంటే శరీరం, చేతులు కాళ్ళని బిగబెట్టుకుని ఒక చోట కూర్చుని యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. దొంగ నాటకం అనేశాడండి శ్రీకృష్ణుడు. మిథ్యాచారం ఎందుకు పనికిరానటువంటిది. శరీరం మాత్రం అక్కడెక్కడో పెట్టుకుని మనసులో ఈ విధంగా అనేకమైన ప్రాపంచిక సంకల్పాలు పెట్టుకోవడం మంచిది కాదు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడే గృహస్థాశ్రమంలో కొంతకాలం ఉండి చక్కగా సాధన చేసి ఆ జ్ఞానేంద్రియములను బాగా అరికట్టాలండి. కర్మేంద్రియాలు అందరూ అరికట్టారండి. ఏమండి, కూర్చోవాలంటే చేతులు కాళ్ళు బిగబెట్టుకుని కూర్చోవాలంటే కూర్చోలేరు. అది పెద్ద గొప్ప కాదండి. జ్ఞానేంద్రియములు మనస్సు వీటిని చక్కగా అరిగెట్టాలన్నది. కనుక ఏం చెప్పినారు? యస్వింద్రియాని మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్త సవిశిష్యతే. కాబట్టి తొందరపడవద్దు. ఒక ఏకాంతమునికి వెళ్ళినా కూడా అక్కడ మనస్సు నిలవటం చాలా కష్టం అండి. దేర్ ఫార్ ప్రాక్టీస్ హియర్ ఓన్లీ. అది చక్కగా ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే గృహస్థులు వానప్రస్థులు లేక సన్యాసులు లేక బ్రహ్మచారులు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ చేయవలసిన కార్యక్రమం ఒకటేనండి. సరే, కొందరు అనుకుంటారు సన్యాసులు చాలా గొప్ప అని. ఎప్పుడు అట్లా అనుకోబాకండి. సరే, గొప్పతనం అనేది ఈ వేషంలో లేదండి. అది వేషంలో గొప్పతనం ఏంటండి? అనేక మంది ఏదో ఆకారాలు మార్చుకుంటూ ఉంటారు. ఈ వేషాలు, ఈ గుడ్డలు ఇవన్నీ మార్చుకుంటూ ఉంటారు. జటాజూటం తిప్పుతారు, కమండలాలు పెట్టుకుంటారు, రుద్రాక్షమాలను వేసుకుంటారు, పెద్ద విభూది లేక నామం ఇవన్నీ పెడతారు. ఇది కాదండి, ఇవన్నీ మైనర్ డీటెయిల్స్. మైనర్ డీటెయిల్స్ అండి. ముఖ్యమైనటువంటిది భగవంతుడు ఏం చూస్తారు? యువర్ హార్ట్ ఈజ్ ఇట్ ప్యూర్? అదేనండి. ఇది హృదయంలో ఏ విధమైనటువంటి దోషములు లేకుండా ఉన్నాయా? అదండి భగవంతుడు చూసేది. ఈ ఆకారములు, ఈ పైన ఉన్నటువంటి లాంఛనములు, ఇవి ఆర్భాటం, దీన్ని కొందరు పెంచుకుంటున్నారండి. అయ్యా, భగవంతుడు వాటిని గురించి అసలు ప్రస్తావనే చేయడండి. అది మీ హృదయం ఏ విధంగా ఉంది? మనసులో ప్రేమ, దయ ఇటువంటి ఉదాత్తమైనటువంటి గుణాలు ఉన్నాయా అని ప్రశ్న చేస్తారండి. సరే, సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా అనేక కార్యములు, అనేక వ్యవహారములు ఉన్నప్పటికీ ఆ దృష్టి అండి మాం అనుస్మర యుద్ధచ. అది యుద్ధచ మీరు వ్యవహారం. యుద్ధం అంటే యుద్ధాలు చేయమని కాదండి. ఈ అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధం అని చెప్పినాడు. తక్కిన వారండి వారి వ్యవహారం, వారి కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవచ్చు అంటున్నాడు శ్రీకృష్ణుడు. కానీ మాం అంటే ఏమిటి? అక్కడ నన్ను అంటే పర్మనెంట్ వస్తువు, అక్షరమైన వస్తువు అండి. అది అహంకారం చేసి చెప్పింది కాదండి. అయ్యా నన్ను చింతన చేయండి అని ఎక్కడైనా గీతలో చెప్తే అది అహంతో చెప్పిన వాక్యం కాదు. అక్కడ నన్ను అంటే ఎవరు? ఏమిటి చెప్పండి? శాశ్వతమైనటువంటి అక్షర పరబ్రహ్మం. అది ఆ సచ్చిదానంద పరమాత్మను చింతన చేసుకోండి, మీ కార్యక్రమాలు చేయండి. అది ఒక చోట ఏం జరిగింది తెలుసండి? ఒక పట్టణం అండి. అక్కడ మహారాజు ఉన్నాడు. ఆయన గారు వృద్ధుడైనాడండి, ముసలివాడైనాడు. ముసలివాడైన తర్వాత ఇంకా తర్వాత చాప్టర్ ఏమిటి చెప్పండి? ఏమిటి? బాల్యం అయింది, యవ్వనం అయింది, వార్ధక్యం అయిపోయింది. ఇంకా తర్వాత శరీర పతనం. చూచారా? ముసలివాడైనాడు, చనిపోయినాడండి. అక్కడ ఆచారం ఏమిటి తెలుసండి? రాజు చనిపోతే రాజకుమారుడు ఆ రాజ్యానికి అధిపతి కాడండి. అక్కడ పద్ధతి ఏమిటంటే మంగళ గజం అంటే ఏనుగండి. ఒక ఏనుగుందండి అక్కడ రాజ ఆస్థానంలో, మంగళ గజం. ఆ మంగళ గజమునకు ఏనుగు అలంకారం చేస్తారండి. బాగా అలంకారం చేసి ఆ తొండంలో ఒక పుష్పమాల తగిలిస్తారండి. ఇక ఆ ఏనుగుని సాగనంపుతారు. ఆ పుష్పమాల ఎవరి మెడలో వేస్తుందో ఆయన రాజు. అదండి అక్కడ ఆచారం. అర్థమైందండి?
ఆ మంగళగజం అలంకారం చేసి ఆ తొండంలో ఒక మాల పెట్టి పుష్పమాల సాగనంపి వెనక సైన్యము మంత్రులు వీళ్ళందరూ వస్తుంటారు. నిజంగా మహా విచిత్రం అండి. ఏనుగు ఎవరి మెళ్ళో వేస్తుందో ఎవరికి తెలుసండి, అది భగవంతుని యొక్క సంకల్పం. ఏనుగులో ప్రవేశించి ఎవరి మెళ్ళోనో వేయిస్తాడండి భగవంతుడు. అతడు రాజు. రాజు చనిపోయినాడు. ఇక ఈ గజం ఏనుగుకి అలంకారం చేసి సాగనంపుతూ తండోపతండంగా జనము మంత్రులు సామంతులు వీళ్ళందరూ బయలుదేరారు. ఎందుకు? మహారాజు ఎవడవుతాడు, ఎవరి అదృష్టం పండుతుంది అని దాని వెంట పోతున్నారు. గ్రామాలు తిరుగుతున్నదండి, ఎవరి మెడలో వేయటం లేదండి. కొందరు రాజకుమారులండి ఏనుగుకి అడ్డంగా వచ్చారు, మా మెడలో వేస్తుందేమో అని. అయ్యా కాలుతో ఒక దెబ్బ కొట్టి పంపించిందండి వాళ్ళందరినీ. ఎగిరి అవతల పోయినారు వాళ్ళు. వాళ్ళకి అదృష్టం లేదు, నెమ్మదిగా పోతున్నది. ఎవరి మెడలో ఎంతమంది అడ్డంగా వస్తున్నారు కానీ ఎవరి మెడలో వేయటం లేదని. ఆఖరికండి మంత్రులు, రామా కొన్ని 100 మైళ్ళు నడిచిపోయింది, ఎవరి మెడలో వేయలేదే, మరి ఎవరు అధిపతి అని నెమ్మదిగా వెనక్కి తిప్పారండి. తిరిగి రాజ్యానికి పోదాం, మళ్ళీ దారిలో ఏదన్నా జరుగుతుంది. తిరుగు ప్రయాణంలోనండి ఒక గ్రామం బయట ఒక చెరువు ఉందండి. ఆ చెరువులో ఒక సాధువు గారు చిన్న గుడ్డ అండి, కొల్లాయి గుడ్డ కట్టుకుని స్నానం చేసి తిరిగి బయటకు వస్తున్నాడండి. ఆ సాధువు గారి మెళ్ళో వేసేసిందండి ఎవరు, ఏనుగు. పాపం ఒక ఆయన చిన్న గుడ్డ కట్టుకున్నాడండి, కొల్లాయి గుడ్డ, తుండు గుడ్డ. ఆ స్నానం చేసి నెమ్మదిగా బయటకు వస్తున్నాడు, ఆయన మెళ్ళో వేసేసిందండి ఏనుగు. ఇక చూడండి అందరూ చప్పట్లు కొట్టారు. ఆహా భగవంతుడు ఎన్నుకున్నటువంటి మహారాజు అని చెప్పి ఆయన నెమ్మదిగా దగ్గర తీసుకొచ్చి పట్టుబట్టలు చూడండి, ఆ చిన్న కొల్లాయి గుడ్డ అట్లాగే ఉంది, పైన పట్టుబట్టలు కట్టేశారండి. కట్టి ఆ మంత్రి గారు అంటున్నారు, ఆహా సాధువు గారు, ఇన్ని వేల మంది ప్రజలుంటే భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు రాజుగా, మీ అదృష్టం పండింది అని మంత్రులు అంటే సాధువు అంటున్నాడు, నా దురదృష్టం పండింది. నేను ఇల్లు వాకిలి అన్నీ వదులుకుని లక్షణంగా కృష్ణారామ అని ఆ భగవంతుని పాదబద్ధములు ధ్యానం చేస్తుంటే ఇదెక్కడ కర్మయ్యా, నాకు వద్దనే వద్దు, ఈ రాజ్యం వద్దు, ఈ పేడ వద్దు, మీరు ఎవరినైనా పెట్టుకోండి. అయ్యా ఇది భగవత్ సంకల్పం, ఈ గజం, ఈ మంగళ గజం, దానిలో భగవంతుడు ప్రవేశించి మీ మెళ్ళలో వేయించాడు కాబట్టి ఇది దైవ సంకల్పం కాబట్టి మీరు తప్పకుండా అట్లాగే చేయవలను, రాజుగా ఉండవలసింది. నేను ఉండనండి మహాప్రభు, క్షమించండి. అప్పుడు మంత్రి అన్నాడు, అధికంగా మాట్లాడితే మిలిటరీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, జాగ్రత్త అని బలవంతంగా తీసుకెళ్లి ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగింపు, బ్రహ్మాండమైన ఊరేగింపుతో రాజ్యానికి తీసుకుని వెళ్ళి అక్కడ అభిషేకం, పట్టాభిషేకం చేశారండి. ఎవరికి? ఈ సాధువు గారికి. ఆయన అవస్థ పడుతున్నాడు, ఎక్కడ కర్మ నెత్తిని పడిందిరా, లక్షణంగా నేను అన్ని వదులుకుని వైరాగ్యంతో ఆ శాశ్వతమైన పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయిస్తుంటే ఈ కర్మ తగులుకుందేమని పాపం బాధపడుతున్నాడు. పట్టాభిషేకం అయిపోయింది, మంత్రిని పిలిచాడండి. మంత్రి గారు, విలువైనటువంటి వస్తువులు ఈ ఆస్థానంలో ఎక్కడ దాచిపెడతారు అన్నాడండి. అక్కడ ఒక ఇనపెట్టి ఉందండి, అక్కడికి తీసుకుపోయినారు. ఎవరిని? సాధువుని. ఆ ఇనపెట్టి ఒక తలుపు తెరిస్తే ఇంకొక తలుపు ఉందండి, ఆ తలుపు తెరిస్తే ఈ విధంగా 6 తలుపులండి. ఆ లోపలండి ఆభరణములు, విలువైన రత్నములు, వైడూర్యములు ఇవన్నీ దాచిపెడతారండి. ఈ సాధువు గారు ఏమండి ఎక్కడ దాచిపెడతారంటే చూపించారండి. ఇదిగో లోపల, ఇదిగో చూడండి ఆభరణాలు ఇవన్నీ మెరుస్తున్నాయి అని లోపల చూపించారు. సాధువు గారు చెప్తున్నారు, అవన్నీ బయటికి తీసేయండి అన్నాడు. తీసేయండి, ఆ లోపల ఉన్న విలువైన వస్తువులన్నీ బయటికి లాగేయండి అన్నాడు. ఎక్కడ పెట్టాలి అని అడిగారు. ఏట్లో బారేయండి అన్నాడు. ఎక్కడ పెట్టాలని అవి తీసుకుని ఏమిటి ఆశ్చర్యపడుతున్నారు, ఇంత విలువైన వస్తువులు తీసి పారేయమంటున్నాడు ఏమిటని. ఏం పెడతాడో దాంట్లోనే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఇదివరకు స్నానం చేసిన కొల్లాయి గుడ్డ చూడండి, తుండుగుడ్డ, అది తీసి లోపల దాచిపెట్టాడండి. ఆ తుండుగుడ్డ లోపల పెట్టాడు, తలుపులన్నీ వేసి పారేశాడు, బీగం తన దగ్గర పెట్టుకున్నాడండి. ఇక చూడండి రాజ్యం జరుగుతున్నది. జరిగేది ఏమిటండి, ఈయన చేసేది ఏమిలే, అంత చేవరాళ్ళు మంత్రులు చేస్తున్నారు, వాళ్ళు ఆఖరికి చేవరాలు పెడుతున్నారు. 3 ఏళ్ళు ఇట్లా రాజ్య పరిపాలన జరిగితే 3వ సంవత్సరం పూర్తయిన తర్వాత శత్రువులు దండెత్తారండి. శత్రువులు కోట, ఆ గోడ చుట్టూ కూడా శత్రువులు చేరిపోయినారు. అప్పుడు మంత్రులు పరిగెత్తి, ఏమండి మీరు ఆర్డర్ ఇవ్వండి, ఆజ్ఞ, ఇదిగో శత్రువుల్ని తరివేస్తాం, మీ ఆజ్ఞ లేనిదే మేమేం చేయటానికి లేదు అన్నారు. ఎందుకు, ఏమిటి ఆజ్ఞ అన్నారు. శత్రువులు వచ్చారండి, ఎక్కడున్నారని. ఇదో కోట గోడ దగ్గర అందరూ చేరిపోయినారు, ఇంకో నిమిషంలో దండెత్తుతారు, మనమంతా సర్వనాశనం అయిపోతాం, మీరు ఆర్డర్ ఇవ్వండి, ఇప్పుడే తరివేస్తామని. మనం 3 ఏళ్ళు పాలించినా వాణ్ణి కూడా పాలించనండి, వచ్చి మనం వెళ్ళిపోదాం, ఏం తప్పేమిటి అన్నాడు. మనం 3 ఏళ్ళు పాలించినాం కదా, వాణ్ణి రానిండి ఏదో పాలించండి, మరి మనం అంటారు, మనం వెళదాం ఏట్లో, అది వనం కారణ్యానికి వెళ్ళిపోదాం, లక్షణంగా ధ్యానం చేసుకుంటాం, ఎందుకు వచ్చిన కర్మ అన్నారు. స్వామి అట్లా అనబాకండి, ఆజ్ఞ ఇవ్వండి అన్నారు. నేను ఇవ్వను. మరి వాళ్ళందరూ వస్తే ఏం చేస్తాను, నేను పోతాను అక్కడికి, నేను నా చెరువు ఉంది కదా అక్కడ, నేను ధ్యానం చేసుకునే చోటు నాకున్నది, ఎందుకు వచ్చిన కర్మాన్ని నేను తప్పించుకోవాలని చూస్తుంటే వాడు అదృష్టవశాత్తు వాడు వచ్చినాడు, వాడిని పాలించండి అన్నాడు. అప్పుడు విధి లేక
ఏమి చేయటానికి లేకపోతే శత్రువులు వచ్చేశారు, అందరూ చెల్లా చెదరైపోయినారు. సాధువు గారండి ఇనపెట్టి తెరిచాడండి. తెరిచి దాంట్లో ఉన్న కొల్లాయి గుడ్డను చూడండి, ఆ పాత గుడ్డ తీసుకున్నాడండి. తీసుకుని మీదేసుకుని పోయినాడు అది అవతలికి. చూచారా, ఈ 3 సంవత్సరాలు వారు దేన్ని ధ్యానం చేశారంటే రాజ్య విశ్వమైన సంపదలు కాదండి, దానికి అంత విలువ ఇచ్చాడండి. ఏది ఆ చిన్న గుడ్డను చూడండి, దేన్ని కట్టుకుని జరుగు తపస్సు చేసినాడో అది లోపల పెట్టాడు చూడండి ఎనపెట్టిలో. అంటే చాలా ఇట్ ఈస్ ఎ వాల్యుబుల్ థింగ్. ఏ చిన్న గుడ్డను కట్టుకుని నేను ధ్యానం చేసినానో అది వైరాగ్య చిహ్నం. ఆ వైరాగ్యమును నేను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాజ్యం మూలాళ్ళ ముచ్చట్టు ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది అని ఆ 3 సంవత్సరాలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఎప్పుడెప్పుడు నేను ఏకాంతమునికి వెళ్ళి ఆ శాశ్వతమైన పరమాత్మను చింతన చేస్తానా అని తల్లడిల్లిపోయినాడండి. చూచారా, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు కార్యములు చూడండి, ఆయన రాజ్యం పాలించినాడు. దృష్టి ఎక్కడుంది? ఆ ఎనపెట్టులో ఉన్నటువంటి విలువైనటువంటి ఆభరణాలన్నీ తీసి దాంట్లో పెట్టాడు. ఏమిటి ఆ వస్త్రం యొక్క స్వభావం ఏమిటి తెలుసండి? దాని యొక్క అంతరార్థం ఏమిటి తెలుసిన? వైరాగ్యం. చూచారు, ఆ భగవంతుని ఆ దృష్టిలో పెట్టుకుని ఆ పూర్వం తాను అవలంబించిన వైరాగ్యము భక్తి దాన్ని గుర్తు పెట్టుకుంటున్నాడండి. రాజ్య కార్యములు జరుగుతున్నాయి. మాం అనుస్మర యుద్ధిచ అని భగవంతుడు ఇదే చెప్పినాడండి. కార్యములు వదలమని కాదు చెప్పింది. కర్మజ్యాయోహి అకర్మణ. అకర్మణ అంటే ఏ కర్మ చేయకుండా ఉండటం కంటే కర్మ చేయటం మేలు అంటాడు ఎవరు? శ్రీకృష్ణవరం. కాబట్టి కార్యరంగంలో అనేక విషయములు చూస్తున్నప్పటికీ కూడా దృష్టి శాశ్వతమైనటువంటి పరమాత్మ మీద లగ్నం కావాలని చెప్పి బోధించిన విషయం జనక మహారాజు చక్కగా ఆచరణలో పెట్టారు, తరించిపోయినారనేటువంటి విషయం నిన్న దినం చెప్పినారండి జనకోపాఖ్యానం. ఈ రోజు ప్రహ్లాద ఉపాఖ్యానం అండి. ప్రహ్లాదుని యొక్క చరిత్ర మీకు అందరికీ తెలుసునో, ఇది ఒక కొత్తది ఏమి కాదండి. అయినా కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఈ వశిష్ఠ గీతలో ఈ యోగ వాసిష్ఠంలో చెప్పినటువంటి ప్రహ్లాదోపాఖ్యానంలో కొంచెం భేదంగా ఉంది. అది ఏమిటో వినండి. కొన్ని కొత్త విషయాలు ఉన్నాయండి, తక్కినవన్నీ పాత విషయాలేనండి. ఈ ప్రహ్లాదుడు ఎవరు చెప్పండి? హిరణ్యకశిపుడు అనేటువంటి ఆ దైత్యుని యొక్క కుమారుడు అండి. తండ్రి ఏ విధంగా ఉన్నాడు, కుమారుడు ఏ విధంగా ఉన్నాడు, ఎంత డిఫరెన్స్ చెప్పండి. అది తండ్రి మహాక్రూరుడు అండి, వీరు మహాప్రేమ, అందరి మీద దయ వర్షించినాడండి. ఎవరు? ప్రహ్లాదుడు. తండ్రి ఏమో నాస్తికుడు అండి, దేవుడు లేడు అని చెప్పేసి కుమారుడు కూడా అది బోధించాలని గురువు గారితో, ఏమండి ఎవరు ఆ గురువు? చండామార్కుడు. వారిని పిలిచి ఏమండి ఈ ప్రహ్లాదునికి దేవుడు లేడు అని ఈ విధంగా చెప్పండి అని ఆదేశాలు ఇచ్చాడండి. ఎవరు? ఎంత చెప్పినా ఆ పూర్వజన్మ సంస్కారం ఎక్కడికి పోతుందండి? ఆ భక్తి సంస్కారం, ఆ పుణ్య సంస్కారం ప్రహ్లాదునికి పోలేదు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా దేవుడు లేడు అనేటువంటి మాటను కలలో కూడా ఊహించలేదు, భావించలేదండి. దేవుడు ఉన్నాడు, శాశ్వతమైనటువంటి వస్తువు. మన జన్మ లక్ష్యం ఏమిటంటే వారిని పొందటమే అనేటువంటిది బాగా నిశ్చయం కలిగింది ప్రహ్లాదుడికి. చక్కగా భగవన్నామం జపం చేస్తున్నాడు. కానీ తండ్రి గారికి ఇది కంటకం, ఇదొక పెద్ద ఆయనకి బాధగా కనిపించిందండి. ఏది? కుమారుడు బాగుపడటం, కుమారుడు చక్కగా భగవత్ చింతన చేయటం తండ్రికి బాధ కనిపించి, ఇక చూడండి ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెడతారు. కొండల మించి దొల్లిస్తారు, ఏనుగుల చేతి తొక్కిస్తారు, విషప్రయోగం చేస్తారు. ఇన్ని చేసినప్పటికీ కూడా వీరండి నిర్భయంగా ఉన్నారండి. ఎవరు? ప్రహ్లాదుడు. అప్పుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు పిలిచిన, ఆయన ఇన్ని కష్టాలు నీకు పెట్టాను, నీకేం బాధ లేదా, నీకేం భయం లేదా అని అడిగాడు. వెంటనే ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? రామనామ జపతాం కుతో భయం అంటాడు. కుతో భయం? నాకు భయం ఎక్కడండి? నేనప్పుడు ఆ భగవన్నామం చింతన చేస్తూ నాకు పరమానందంగా ఉంది. ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఐ డోంట్ కేర్ అంటాడు. ఎవరు? ప్రహ్లాదుడు. తండ్రి ఇంత బాధ పెట్టినప్పటికీ కూడా కుమారుడికి లవలేశం కూడా వారికి చింత కలగలేదండి. ఆ భగవంతుని యొక్క నామామృతం నేను తాగుతున్నానని చెప్తాడు. చూడండి, రామనామ జపతాం కుతో భయం. రామనామం భగవన్నామం జపం చేస్తున్నా నాకేం భయం నాన్న తండ్రి అంటాడండి. సార్ అసలు ఏమన్నాడు తెలుసండి? నువ్వు అసలు మా తండ్రి కాదు అనేశాడండి. నువ్వు నా తండ్రి కాదు అనేశాడు. ఒకటే మాట. ఎవరో తండ్రి తెలుసునా? తండ్రి హరిజేరుమనియడు తండ్రి తండ్రి. అయినా భగవంతుని పొందని చెప్పి ఏ తండ్రి కుమారుడికి బోధిస్తాడో ఆయన నిజమైనటువంటి తండ్రి. గాని నువ్వు తండ్రి కాదు, ఎందుకంటే నువ్వు దేవుడు లేడని చెప్పి నాకు బోధ చేయిస్తున్నావు అంటాడు. చూడండి, తండ్రి హరిజేరుమనియడు తండ్రి తండ్రి. అది అనేక మంది తండ్రులు ఉన్నారు, కుమారుల్ని చెడగొట్టి ప్రాపంచికమైనటువంటి దాంట్లోనే పడవేసేవారు తండ్రులు ఎట్లా అవుతారంటాడు. ఎవరు? ప్రహ్లాదుడిది. హరిజేరుమనేడు. హరి అంటే ఏమిటి? శాశ్వతమైన వస్తువు, అక్షర పరబ్రహ్మ. ఆ పరమాత్మని జీవితంలో పొందితే మళ్ళా పుట్టడం, చావటం, ఈ సైకిల్, ఈ సంసార చక్రం అనేటువంటి తప్పించుకుంటాడు. మరి అటువంటి దారి ఎవరైనా తండ్రి చూపిస్తే నిజంగా అతడే నిజమైనటువంటి తండ్రి అండి. అది ఎక్కడున్నారు చెప్పండి అటువంటి తండ్రులు? ఎక్కడో అరుదుగా ఉంటారండి. ఇక్కడ ప్రహ్లాదుడికి ఎంత దుర్బోధ చేసినప్పటికీ వీరు వినలేదండి. ఆఖరికి వీరి యొక్క కంటకం ఇది. హిరణ్యకశిపుని యొక్క పాలన ఎట్లా ఉందంటే అనేక మందికి చాలా బాధాకరంగా ఉందండి. అప్పుడు దేవతలు
విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఏమంటే చూడండి, పాతాళలోకం అంతా సర్వనాశనం అయిపోతుంది, మహా క్రూరత్వం అవలంబించి ఆయన విజృంభిస్తున్నాడు అంటే వెంటనే వారు అవతారం చూడండి, నరసింహ అవతారం అండి. ఎందుకంటే చూడండి, అనేక అవతారాలు ఉన్నాయి కానీ ఇటువంటి అవతారం ఎక్కడ లేదండి కదండి. మహా అంటే మనుషుడిగా ఉంటాడు, లేకపోతే చూడండి మత్స్యం, కూర్మం ఇవన్నీ కూడా జంతువు రూపంగా, మానవ రూపంగా. ఇదేమిటంటే మధ్యలోనండి, ఇటు మానవుడు కాదు, ఇటు జంతువు కాదు, మధ్య. కారణం ఏమిటి తెలిసిన, ఆయన వరాలు అట్లా ఉన్నాయండి. హిరణ్యకశిపుడు కోరుకున్నటువంటి వరములు, ఆ వరములు అనుసరించి ఈ అవతారం వచ్చేసిందండి. నేల మీద చావకూడదు, పైన చావకూడదు, ఈ విధంగా కొన్ని కోరుకున్నాడు. కాబట్టి మధ్యలో ఇటు మనుషుడు చేతి చావకూడదు, ఇటు జంతువు చేతి చావకూడదు. కాబట్టి మనుషుడు కాదు, జంతువు కాదు, హాఫ్ నర సింహ. అటువంటి విచిత్రమైనటువంటి అవతారం అండి. ఆ అవతారం ఎత్తుకుని ఆ హిరణ్యకశిపుణ్ణి చాప్టర్ పూర్తి చేస్తారని చీల్చి అవతల బారేస్తారు. ఎవరు నరసింహం. అయితే అక్కడ ఒక విచిత్రం జరిగిందండి. ఏమనగా నరసింహ అవతారం ఎత్తుకుని హిరణ్యకశిపుణ్ణి చీల్చి అవతల బారేసిన వారి జీవితం చాప్టర్ పూర్తి అయినప్పటికీ ఆ రౌద్రం తగ్గలేదండి. ఎవరికి? ఆ విష్ణు భగవాన్ రుద్రాకారం. చూచారు, ఈ కార్యం నెరవేర్చడానికి రుద్రాకారం వహించినారు ఎవరు? విష్ణు భగవానుడు. కానీ ఆ రౌద్రం తగ్గలేదు. హిరణ్యకశిపుడు చనిపోయినాడు, అయినప్పటికీ ఆ రుద్రాకారం శమించలేదు. అప్పుడండి లోకములన్నీ కంపించిపోయినాయండి. లోకములన్నీ కంపించిపోయినాయి వీరి రౌద్రం చేత. అప్పుడు దేవతలండి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవుడు గారు మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళి కార్యక్రమం పూర్తయింది, అవతారోద్దేశం నెరవేరింది, కాబట్టి ఓం శాంతి అని చెప్పండి, మళ్ళీ మామూలు స్థితికి వచ్చేటట్టని. బ్రహ్మదేవుడు అన్నాడు, ఇప్పుడు నేను వెళ్ళను అన్నాడు. ఈ టైంలో నేను వెళ్ళను అన్నాడు బ్రహ్మదేవుడు. ఇంకెవరు మిగిలారు? త్రిమూర్తుల్లో ఒక ఆయన అవతారం, ఒక బ్రహ్మదేవుడు. నేను కాదన్నాడు. ఈ శివుడి దగ్గరికి వెళ్ళారండి. ఏమండి శివుడు గారు వారి దగ్గరికి వెళ్ళి ఓం శాంతి అని చెప్పమంటే వారు కూడా అంగీకరించలేదు. ఇప్పుడు వెళ్ళను, ఇప్పుడు మంచి రుద్రాకారంలో ఉన్నారు వారు, కాబట్టి ఇప్పుడు కాదు. మరి ఇంకెవరు దిక్కు చెప్పండి? వారి దగ్గరికి వెళ్ళి ఓం శాంతి అనగలిగినటువంటి సాహసం ఎవరికి ఉన్నదండి? అప్పుడు పెద్దలందరూ ఒక సలహా చెప్పారు. ఎవరు? దేవతలకి. దేవతలారా, భక్తుడు ఎవరైనా మహాభక్తుడు కనుకుంటే వారి మీద వాత్సల్యం చేత వీరు శాంతిని పొందవచ్చును, రుద్రాకారం శమించవచ్చును. కాబట్టి మహాభక్తుడు ఎవరో ఒకటి తీసుకుపోండి అన్నారు. అంత వెతికారండి. ఎవరిని అడిగినా భక్తుడు, మహాభక్తుడు ఎవరంటే ప్రహ్లాదుడు అని చెప్పారండి. అప్పుడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ఈ దేవతలు, ఏమండి మీరు విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళి ఓం శాంతి అని అనటానికి ఏమైనా భయమా అన్నారండి. వెంటనే ప్రహ్లాదుడు ఈ శ్లోకం చెప్తాడు. ఇది భాగవతంలో ఉందండి, చక్కని శ్లోకం. నైవో ద్విజే, ఐ డోంట్ కేర్, నాకు అసలు భయమే లేదంటాడండి. ఇది ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పటం ఓం శాంతి అని. నైవో ద్విజే భవ దురత్యయ వైతరేణ్య త్వత్తీర్థగాయన మహామృతపాన మత్త. నాకింత నిర్భయత్వం ఎందుకు వచ్చింది తెలిసిన? నేను అమృతము తాగాను. ఏమిటి అమృతం? నామామృతం. ఆ భగవంతుని యొక్క దివ్య నామమును స్మరణ చేస్తూ నాకు చాలా బలం వచ్చేసింది అంటాడు. ఎవరు? ప్రహ్లాదుడు. నైవోద్విజే భవ దురత్యయ వైతరేణ్య త్వత్తీర్థగాయన మహామృతపాన మత్త. బాగా మదించిపోయినాను ఈ అమృతం తాగి. ఏ అమృతం? నామామృతం. కానీ ఒక్క విషయం చూస్తే నాకు చాలా దిగులుగా ఉంది. ప్రపంచంలో దేన్ని చూస్తే కూడా నాకు భయం లేదు. ఒక్క విషయం తలంచుకుంటే నాకు ఆందోళనగా ఉంది, నాకు చింతగా ఉంది, దుఃఖంగా ఉంది. ఏమిటి చెప్తున్నాడు? శోచేనుతే విముఖ చేతస ఇంద్రియార్థ మాయాముఖాయ భరముద్వాతో విమూఢాన్. ఈ పాపాత్ములు పడే దుఃఖాలు చూస్తే నాకు చాలా బాధగా ఉంది. చూడండి, పాపులు చూడండి నరకల్లో ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో. అది ఒక్కసారి తలంచుకుంటే అయ్యో వీడు చేయరాని పనులను చేసి ఈ విధంగా శాసనమును ధిక్కరించి, ఏమిటి శాసనం? పాపం గనక చేస్తే దుఃఖం అని చెప్పి శాసనం ఉందండి. మరి వీడు పాపమును ఆచరించి పుణ్యమును ఆచరించకుండా ఈ దుఃఖాలు అనుభవిస్తున్నాడే అని చెప్పి నాకు చింత. అది ఒక్కటే, ఇంకేమీ లేదంటాడు. శోచేనుతే విముఖ చేతస, భగవంతునికి విముఖంగా పోతున్నారు వీళ్ళు. మాయాముఖాయ భరముద్వహతో విమూఢాన్. ఈ శ్లోకానికండి భాగవతంలో తెనుగు ఎంత, ఆ పద్యం ఎంత బాగుందో చూడండి, చెప్తాను. దీనికి తెనుగండి భాగవతంలో, తెనుగు భాగవతంలో ఉన్నది. భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై బెగడన్ సంసరణోగ్రవై తరణి భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాంముఖత్వమున మాయా సౌఖ్య భావంబులన్ సుగతింగాన నిమూఢులంగని మదిన్ శోకింతు సర్వేశ్వర. ఓ సర్వేశ్వర, ఓ పరమాత్మ, నేను ఈ ఒక్కటి తలంచుకుంటే నాకు దిగులుగా ఉందంటాడండి. ఏది? శోచేనుతే విముఖ చేతస, అది సుగతింగానని మూఢులంగని మదిన్ శోకింతు సర్వేశ్వర. అజ్ఞానులు పడే బాధలు చూడండి.
ఆ పాపాత్మలు పడే బాధలు ఇవి తలంచుకుంటే నాకెంతో బాధగా ఉంది. ఇంకా దీన్ని చూస్తే నాకు ఆందోళనే కానీ ఇంకా దేన్ని చూస్తే కూడా భయం లేదు. నేను కావాలంటే ఇప్పుడే వెళ్ళి ఆ పరమాత్మ దగ్గర ఓం శాంతి అని చెప్పి ప్రార్థన చేస్తాను అంటాడు. వెంటనేనండి ఆ దేవతల యొక్క ఆదేశాన్ని పురస్కరించుకుని ఈ ప్రహ్లాదుడండి ఎవరు నరసింహమూర్తి దగ్గరికి వెళ్తారండి. నమస్కారం చేస్తారు. ఎటువంటి స్తోత్రం, చక్కని స్తోత్రం చెప్పి ఆ భగవంతుని ప్రార్థన చేసి నమస్కారం పెడితే ఓం శాంతి అని ఎప్పుడు ప్రహ్లాదుడు అన్నాడో ఆ రుద్రాకారం శమించిపోయిందండి. భగవానుడు తన మామూలు శాంత స్థితిలో వచ్చేశాడండి. వచ్చిన తర్వాత ప్రహ్లాదుని యొక్క భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నాడండి. ఎవరు? విష్ణు భగవాను. నాయనా నీ భక్తికి మెచ్చినాను, ఒక వరం కోరుకోవయ్యా అన్నాడు. ప్రహ్లాదుడు నమస్కారం చేసి క్షమించండి అన్నాడు. క్షమించండి, నాకు వరం వద్దండి. వరం ఏమిటండి? మిమ్మల్ని నేను ప్రార్థన చేస్తున్నానంటే, నేను ఏదో భక్తితో మిమ్మల్ని అర్చిస్తున్నానంటే దేనికోసం? ఒక వస్తువు కోసమా, ఒక పదార్థం కోసమా, ఒక వరం కోసమా? దయచేసి క్షమించండి, నిష్కామంగా మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. అహంతు అకామహ అంటాడు చూడండి. అహంతు కామహ, ఐ హావ్ నో డిజైర్ ఎట్ ఆల్. అది నాకే విధమైనటువంటి అభిలాష లేదు. అహంతు అకామహ, నేనెవరో తెలుసిన? త్వద్భక్త త్వం స్వామి అనపాశ్రయ. మీరు యజమానుడు, నేను సేవకుడు. మన ఇద్దరికి ఇటువంటి సంబంధం ఉండనండి, చాలు. యు ఆర్ ది మాస్టర్, ఐఎమ్ ది సర్వెంట్. మన ఇద్దరికి ఇంత మాత్రం సంబంధం ఉంచండి, చాలు. నాకేమి కోరిక లేదు, దయచేసి క్షమించండి, నాకు వరం వద్దు అన్నాడండి. ఎవరు? ప్రహ్లాద్. ఏమండి, ఎవరైనా ఇట్లా అంటారా? నారాయణ వరం కోరుకోమన్నప్పుడు ఒక లిస్ట్ ఇస్తారండి, పెద్ద లిస్టు. నాకు ఇది కావాలి, అది కావాలని. కానీ ప్రహ్లాదుని యొక్క గొప్పతనం, స్పెషాలిటీ అది. ప్రహ్లాదుని యొక్క స్పెషాలిటీ ఏమిటో తెలుసండి? ఇదండి, నాకేమి వద్దంటాడండి. కనుకనే ప్రహ్లాదునండి భక్త కోటిలో ఫస్ట్ అగ్రగణ్యుడిగా పెట్టారండి. సరే, భక్తుల యొక్క లిస్టు చెప్పాడు ఎవరు? శంకరాచారి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాం భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ స్తోత్రంలో భక్తుల యొక్క లిస్టు చెప్పి, ఏమండి మొదట ఎవరి పేరు చెప్పారు చెప్పండి? ప్రహ్లాద ఉరివి, తర్వాత నారద ఉరివిరి. నారదుల వారికి సెకండ్ మార్క్ వచ్చిందండి, సెకండ్ మార్క్. ఫస్ట్ మార్కు ప్రహ్లాదుడికి వచ్చేసింది. కారణం ఏంటి? ఆయన మనుష్యుడా చెప్పండి? ఒక దైత్యుడండి, అంటే రాక్షస కులంలో పుట్టినటువంటి వారు. మరి వారికి అగ్రగణ్యు, సర్వోత్త సుప్రీం పొజిషన్ వారికి ఇచ్చినారంటే ఎంత ఆశ్చర్యం చెప్పండి. ఒక సామాన్యమైనటువంటి దైత్యుడైనప్పటికీ కూడా తన యొక్క ప్రయత్నం చేత, అనుష్ఠానం చేత గొప్ప భక్తులు అగ్రగణ్యుడైనటువంటి స్థితికి వెళ్ళిపోయినాడండి. ఎవరు? ప్రహ్లాదుడు. వారి చరిత్ర ఇప్పుడు చెప్తున్నారు. ఆ ప్రహ్లాదుడు ఎన్ని చెప్పినప్పటికీ కూడా తండ్రి ఆ నాస్తికత్వం అవలంబించలేదు. చక్కగా ఆ భగవంతుని యొక్క నామాన్ని చింతన చేస్తూ ఉంటాడు. ఏమిటో తెలిసిన నామం? ఓం నమో నారాయణాయ. ఇదండి అష్టాక్షరి మంత్రం. కొన్ని లక్షలు కాదండి, ఇంకా ఎక్కువ జపం చేశాడు. ఎవరు? ప్రహ్లాదుడు. ఓం నమో నారాయణాయ అని. ఇప్పుడు భగవానుడు, నాయన ఒక వరం కోరుకోవయ్యా అన్నాడు. వీరి ఈ విధంగా జవాబు చెప్పారు. నాకు వరం వద్దన్నారండి. వద్దంటే వారు ఊరుకుంటారండి? నాయన నేను ఏదో ఉద్దేశం చేత నీకేదో వర ప్రదానం చేయాలని చెప్పి అనుకున్నాను, మరి మా ఆజ్ఞను తిరస్కరించవచ్చునా అన్నాడండి. ఎవరు? అప్పుడు భగవానుడు నోటికుండా ఈ వాక్యం వచ్చింది, ఆజ్ఞను తిరస్కరించకూడదని. నేను ఇంకా ఏదోటి కోరవలసిందే తప్ప ఇంకా లేకపోతే వారి ఆజ్ఞను మనం మరొక రకంగా ఆచరించినట్టు అవుతుంది, తిరస్కరించినట్టు అవుతుందని ఆలోచన మొదలు పెట్టాడు. ఏమిటి? మంచి వస్తువు ఏదో అది కోరేస్తాం ప్రపంచంలో, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రెషస్, మోస్ట్ వాల్యుబుల్. అది ప్రపంచంలో మహా విలువైన వస్తువు ఏదో అది కోరుకుంటాం అని ఏదో ఒకటి ఆలోచించేటప్పటికీ అది కాలగర్భంలో నశించిపోతున్నది. ఇప్పుడు చూడండి, ఇంద్ర పదవి, లేకపోతే ఇంకేది సమస్త సంపదలు, రాజ్యత్వం, చక్రవర్తి, ఏది అనుకున్నా కూడా అదంతా కాలగర్భంలో నశించిపోతున్నదండి వీరు ఆలోచనలో. ఏది యదృశ్యం తన్నశ్యం, ఏది కనిపిస్తుందో, ఏది మనసుకు వచ్చిందో అదంతా కాలగర్భంలో నశించిపోతుంటే దాన్ని కోరుకుంటే ఏమైనా ప్రయోజనం? ప్రహ్లాదుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి, బ్రెయిన్, మెదడు కలిగినటువంటి వారు, కామన్ సెన్స్ కలిగినటువంటి వారు. అందరు మోస్తులు ఏదో చిల్లర వస్తువులు ఎప్పుడు కోరడండి. సరే, చిల్లర వస్తువులు కోరడండి. ఒక ఆయన అండి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి బీడీ అడిగాటండి, బీడీ ఇవ్వండి అని. రామరామ్, చక్రవర్తి దగ్గర బీడీలండి అడగాల్సింది. రాజ్యములు అడగాలి, సంపదలు అడగాలి, కానీ ఈ తుచ్చమే చిన్నదైనటువంటి వస్తువు ఎవరైనా అడుగుతారా చెప్పండి? మరి ప్రహ్లాదుడు ఇటువంటి మహానుభావుడు, అవతారమూర్తి, పరమాత్మ ఎదురుగుండా ఉండి నేను ఏదన్నా కోరుకోమంటే చిల్లర వస్తువు కోరుకుంటాడా? లేదండి. వీరికి బాగా తెలివి ఉందండి. సరే, శిష్యులైనటువంటి వారండి ఎంతో జాగ్రత్తగా ఆలోచనతో అన్ని కార్యక్రమాలు చేయాలన్నది. శిష్యుడి గనక తెలివి లేకపోతే, వివేకం గనక లేకపోతే చిల్లర వస్తువులు, నశించిపోయేటువంటి వస్తువులు ఇటువంటి ఈ సందర్భాల్లో కోరుకుంటారండి. కానీ ప్రహ్లాదుడు అటువంటి వారు, చక్కని విజ్ఞానం అనొచ్చు, చాలా
ఈ ఆధ్యాత్మిక విషయంలోనండి వైరాగ్యం అనేది చాలదు, వివేకం కూడా కలపమంటాడు. చూడండి శాస్త్రకారుడు బాగా అర్థం చేసుకోండి. చాలా మందికి వైరాగ్యం ఉంటుందండి, ఏకాంతం పోతారు, కానీ తెలివి కొంచెం తక్కువగా ఉంటుందండి. ఆ వివేకం లేనందువల్ల ఈ వైరాగ్యం చక్కగా ప్రకాశించదండి. ఇది ఎట్లా ఉంటుంది తెలిసిన వైరాగ్యాలు కొందరికి వివేకం లేకపోతే చాదస్తంగా పరిణమించిపోతుందండి. అంతేగాని ఎందుకు ఆచరించాలి అనేటువంటి వై హౌ అనేటువంటి విషయం వదిలేస్తారు. ఏదో మీద గుడ్డిగా ఆచరించుకుంటూ ఉంటారు, దానికంత విలువ లేదండి. కనుకనే వశిష్ఠుల వారు ఒక చోట చెప్తారు, వైరాగ్యం అనేది కలుగుతుంది కొందరికి ఎప్పుడు ఏదైనా ప్రమాదం, ఏదైనా పెద్ద మహా అపకార సంబంధమైనటువంటిది ఏదైనా జరిగితే చాలా మందికి వైరాగ్యం కలుగుతుంది అంటాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోయినారనుకోండి, చాలా మందికి వైరాగ్యం కలుగుతుంది. ఎంతసేపు? శ్మశానం నుంచి తిరిగి వచ్చే వరకే, అంతే సార్. దీని పేరు శ్మశాన వైరాగ్యం అంటారండి. టెంపరరీ ఎమోషన్. పాలు ఏ ప్రకారంగా పొంగుతుందో మళ్ళా చల్లబడిపోతుందో ఆ విధంగా ఉంటుందండి అది. దాన్ని నమ్మకూడదంటున్నాడు ఎవరో వశిష్ఠుల వారు. భీభత్సం విషయం దృష్ట్యా కోనామన విరజ్యతే. మహాప్రమాదకరమైన విషయాలు సంభవించినప్పుడు ఎవరికి వైరాగ్యం కలగదు, అందరికీ కలుగుతుంది, కానీ నమ్మబాకండి దాన్ని. ఇట్స్ ఎ టెంపరరీ ఎమోషన్ అది. సతాం ఉత్తమ వైరాగ్యం వివేకాదేవ జాయతే. మహాత్ములకు చక్కని వైరాగ్యం ఎప్పుడు కలుగుతుందంటే వివేకం, డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది రియల్ అండ్ అన్రియల్. ప్రపంచంలో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతం అని చెప్పి చక్కగా విచారణ చేసి వివేకం చేత వాడు వైరాగ్యం గనక పొందితే అది చక్కగా నిలుస్తుందండి. సరే, ఇప్పుడు జనక మహారాజు పొందిన వైరాగ్యం అదేనండి. రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా బాగా విచారణ చేసినాడు, ఇదంతా అశాశ్వతం అని చెప్పి అనుకున్నాడు. అదండి ఆ వివేకం గనక జోడించకపోతే, ఆ డిస్క్రిమినేషన్ గనక పవర్ గనక లేకపోతే ఈ వైరాగ్యం ఎట్లా ఉంటుంది తెలిసిన, ఏదో అన్ని వదులుకొని ఎక్కడో కూర్చోవడమే తప్పితే అదో పెద్ద గొప్పతనం కాదండి. సరే, అన్ని వదులుకుంటే గొప్ప అండి అది కాదు. మనసులో ఆ వివేకం ఉండాలి, ఆ భగవంతుని యొక్క స్వరూపం తెలుసుకోవాలి, తన నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలన్నది. కనుక ఈ వివేకానికి చాలా, వివేకం అంటే తెలివండి, కామన్ సెన్స్, దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు పెద్దలండి. భీభత్సం విషయం దృష్ట్యా కో నామన విరజ్యతే సతాం ఉత్తమ వైరాగ్యం వివేకాదేవ జాయతే. చూడండి, సాధన చతుష్టయ సంపత్తిలోనండి ఈ వివేకము వైరాగ్యము చూడండి. సాధన చతుష్టయం అంటే 4 సాధనలండి. ఆ 4 సాధనలు చాలా ముఖ్యమండి మన వేదాంతంలో. వీటిని కనుక అనుష్ఠానంలో పెడితే చక్కని మార్గం దొరుకుతుందండి వాడికి. కనుక దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఏమిటి చెప్పండి? వివేకము, దాన్ని కొంచెం పొడుగ్గా చెప్తారండి. నిత్యానిత్య వస్తు వివేకము అంటారండి. సరే, నిత్యానిత్య వస్తు వివేకము నంబర్ 1. రెండవది ఏమిటి తెలుసండి? వైరాగ్యం. దానికి ఏమని చెప్పారో చూడండి. ఇహాముత్ర ఫలభోగ విరాగము. అది ఇహ అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఈ భోగములు, పరలోకంలో స్వర్గంలో ఉండేటువంటి భోగములు, రెండిటి మీద వైరాగ్యం కలగాలి, దాని పేరు విరాగం. ఇహ అముత్ర ఫల భోగ విరాగం, ఇది రెండవదండి. శమాది షట్క సంపత్తి. చూడండి 6 సాధనలు చెప్పారు. శమ దమ ఉపరతి తితీక్ష జర. శమ దమ ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం. ఈ విధంగానండి 6 సాధనలు. దీని పేరు శమాది షట్క సంపత్తి అంటారు. ఇక 4వది ఏమిటి తెలుసండి? ముముక్షుత్వం. అది ముముక్షుత్వం అంటే ఈ బంధం నుంచి నేను ఏ విధంగా తప్పించుకుంటానని విచారణ అండి. ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటిది ముముక్షుత్వం. ఈ 4 సాధనలు చక్కగా అవలంబించాలని అన్నారు. ఇక్కడ వివేకం అనేటువంటిది లేకపోతే ఈ వైరాగ్యం అండి ఏదో ఒక సామాన్యంగా తయారవుతుంది. కానీ వైరాగ్యాలు చాలా మందికి వస్తాయండి. మీరు శాస్త్రంలో చూడండి, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ఇటువంటివి కొన్ని ఉంటాయండి. అది నిలవండి. అది కనుక విచారణ చేత వైరాగ్యం. కాబట్టి శిష్యునికంటే ముఖ్యంగా బ్రెయిన్ ఉండాలని, విచారణ, కామన్ సెన్స్, నిత్యానిత్య వివేకం, ఇటువంటి తెలివి లేకపోతేనండి, ఆ తెలివి తక్కువ శిష్యులు కనుకుంటే గురువు గారికి పెద్ద బాధేనండి. సరే, ఏదైనా చెప్పినా అర్థం చేసుకోలేక ఒకవేళ చెప్పినా మరి ఒక రకంగా ఆచరించేటువంటి శిష్యులు కనుకుంటే నిజంగా గురువు గారికి అండి ప్రాణ సంకటం అండి. వారు ఎంత బోధ చేసినా వారికి ఎక్కదండి అది. సరే, ఒక ఆశ్రమంలో ఇట్లాగే జరిగిందండి. 4 శిష్యులు ఉన్నారండి ఎవరికి? గురువు గారికి. ఆ 4లో 2 చాలా తెలివి గలవారండి. అందుచేత వాళ్ళిద్దరికి సన్యాసం ఇచ్చాడండి. అంటే తురియాశ్రమం, ఈ గుడ్డ కాషాయం గుడ్డ వారికి ఇచ్చారు, సన్యాసాశ్రమం వాళ్ళిద్దరికి. కొంతకాలం మనకండి ఆశ్రమంలో కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటే భక్తుడు ఉన్నాడండి, ఎక్కడో దాదాపు 10 మైళ్ళ దూరంలో ఒక భక్తుడు ఉన్నాడు. వారి దగ్గర అండి అప్పు తీసుకున్నాడండి, 1000 రూపాయలు అప్పు ఆశ్రమ నిర్వహణ కోసం. ఎవరు? గురువు గారు. భక్తులండి తర్వాత కానుకలు సమర్పించటంలో మరల 1000 రూపాయలు చేరిపోయిందండి ఎక్కడ? ఆశ్రమంలో. అప్పుడు అనుకున్నాడు, రుణం అనేది మంచిది కాదు, వారి దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాను, తిరిగి ఇచ్చేయటం మంచిది, ఏదో భగవంతుడు మనకి ఏర్పాటు చేసినాడని
నలుగురు శిష్యుల్లో బాగా తెలివిగల వాళ్ళు ఉన్నారు చూడండి, ఇద్దరు సన్యాసులు, వాళ్ళిద్దరిని పిలిచాడండి. నాయనలారా, ఈ డబ్బు తీసుకుని 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆసామి ఉన్నాడే వారికి తిరిగి ఇచ్చేయండి, మనం వారి దగ్గర బదులు తీసుకున్నాం అన్నారు. మనీ ఒక హెచ్చరిక చేశాడు, నాయనలారా దొంగలు ఉంటారు దారిలో, ఈ డబ్బు మూట చూచి వాళ్ళు అపహరిస్తారు, కాబట్టి జాగ్రత్తగా దాయండి. ఎక్కడైనా చీకటి పడుతుందో మీరు వెళ్ళేటప్పుడు ప్రయాణం చేయొద్దు, అక్కడే పండుకోండి. చీకటి పడితే మాత్రం మీరు ఎక్కడ ప్రయాణం చేయొద్దు, ఎందుకంటే దారి దోపిడిగాళ్ళు ఉంటారు. ఎక్కడ చీకటి పడుతుందో అక్కడ పండుకోండి అన్నాడండి. సరే సన్యాసులు ఇద్దరు ఆ మూట కట్టుకున్నారు, 1000 రూపాయలు కనిపించకుండా చంకలో పెట్టుకుని నెమ్మదిగా ప్రయాణం అయిపోతుంటే చీకటి పడిందండి. మార్గ మధ్యంలో ఎక్కడ పెద్ద చెట్టు వచ్చిందండి, ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాం, చీకటి పడింది, గురువు గారు ఆజ్ఞ ప్రయాణం కొనసాగించకూడదని చెప్పాడు కదా, అక్కడే పండుకున్నారండి. ఎవరిద్దరు? అర్ధరాత్రి వేళ దొంగలు ఇద్దరు వచ్చారండి. వస్తున్నారు. విష్ణుబాబు, ఏమయ్యా ఇదేనా నాకు పని, నీ దగ్గర ఉండటమేనా, నాకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అంతర్ధానం అయిపోతున్నాను, త్వరగా కోరుకో, ఆజ్ఞను తిరస్కరించవద్దు అని మళ్ళీ విష్ణు భగవానుడు చెప్పే సెకండ్ వార్నింగ్ వచ్చేసిందండి. అయ్యా సెకండ్ వార్నింగ్ వరకు ఆగచ్చండి, థర్డ్ వార్నింగ్ ఇప్పించుకోకూడదండి ఎప్పుడైనా సరే. మూడవది అనేది ప్రమాదం అండి. థర్డ్ వార్నింగ్ ఇప్పించుకుంటే అప్పుడు వారి ఆజ్ఞను తిరస్కరించినట్టే అవుతుందండి. 2 వార్నింగ్లు ఇచ్చేశాడు, జాగ్రత్త, హెచ్చరిక, త్వరగా కోరుకోమని. ఇక 3వసారి గనక వారి చేత అనిపించుకుంటే నిజంగా అంత తెలివి తక్కువ పని లేదండి. సరే ఎక్కడైనా చూడండి, 3వసారి అనిపించుకోరండి. ఒకవేళ అనిపించుకుంటే అది క్యాన్సిల్ అయిపోతుంది, అది పూర్తి అయిపోతుంది ఆ కార్యక్రమం. ఇప్పుడు చూడండి వేలం పాటలో 1 సారి 2 సారి అంతవరకు ఆగచ్చండి. 3వసారి అన్నాడా ఫినిష్, ఆ వేలం పూర్తి అయిపోయింది అనమాట అండి. ఇప్పుడు భగవంతుని ముఖతః 3వసారి అనిపించుకోవడం చాలా తప్పని వీరు వెంటనే అడిగేస్తామని ఆలోచించి ఏవి మళ్ళీ తోచలేదండి. అప్పుడు విష్ణు భగవానుడు హెచ్చరిక చేశారు కాబట్టి, ఓ పరమాత్మ, ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప వస్తువు ఏదో మీరే ఆలోచించి నాకు ఇవ్వండి అన్నాడండి. అరే ఎంత చక్కగా చెప్పాడు చూడండి ప్రహ్లాదు. మహాత్మా, నాకు తెలియదు, నా బ్రెయిన్ చాలా తక్కువ, నా మెదడు చాలా చిన్నది, మీరు సర్వజ్ఞులు, ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిషియెంట్, అటువంటి మహానుభావులు, మీ కుక్షిలో 14 లోకాలు ఉన్నాయి, కాబట్టి అన్నిటికంటే విలువైనటువంటి వస్తువు ఏదో మీరే ఆలోచించి నాకు ఇవ్వండి అన్నాడు. వారికి తెలియంది ఏముంది చెప్పండి, అన్నిటికంటే విలువైంది భగవద్గీతలో ఏం చెప్పారు? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఓ అర్జున, ఈ 3 లోకముల్లో ఆత్మజ్ఞానమునకు మించినటువంటి వస్తువు లేదు అనేసినాడండి. ఆత్మజ్ఞానం అంటే రియలైజేషన్ ఆఫ్ హిజ్ ఓన్ నేచర్. ఆ ఆత్మ అనేటువంటి సచ్చిదానంద పరమాత్మ అందరి యొక్క హృదయంలో ఉన్నా కూడా తెలియటం లేదు. దాన్ని తెలుసుకోవటమే అన్నిటికంటే చాలా గొప్పదని. దీని పేరు ఆత్మజ్ఞానం. నేను అర్జునం మనం విచారం చేసింది ఇదేనండి, క్షేత్రజ్ఞ విభాగం. ఈ ఆత్మజ్ఞానం అండి ఊరికే పుస్తకాల్లో చదివినా హృదయంలో ప్రవేశించాలంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలన్నది. అద్వైతం అనేది నోటి మాటలు కాదండి. అద్వైత చక్రవర్తి ఎవరు? దత్తాత్రేయులు. ఆ దత్తాత్రేయులు 2వ వస్తువు లేదు అని చక్కగా అనుభవానికి తెచ్చుకున్నటువంటి మహానుభావుడు కూడా ఏమన్నాడు తెలుసిన? ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన మహాభయ పరిత్రాణాద్విత్రాణముపజాయతే. ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షం లేకపోతే అద్వైతం యొక్క అనుభవం అందరికీ కలగదంటాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. శంకరాచార్యులు అటువంటి వారు కూడా ద్వైతంలో దిగి ఆ పరమాత్మకు నమస్కారం చేశాడండి. చేయలేదండి? ఎన్ని స్తోత్రాలు, ఇవన్నీ కూడా శంకరాచార్యులు 2వ వస్తువు లేదనేటువంటి అద్వైత భేరి మోగించినటువంటి ఆ శంకరులు కూడా ద్వైతంలో దిగి ఆ భగవంతుని ప్రార్థన చేశాడు. కారణం నిజంగా ఈ జగత్ అనేది ఎప్పుడు కనిపించిందో, ఈ శరీరం అనేది ఎప్పుడు కనిపించిందో, హూ క్రియేటెడ్ ఇట్, ఎవరు దాన్ని సృష్టి చేశారనే ప్రశ్న వస్తుంది. అప్పుడు భగవంతుడు తప్పకుండా నమ్మాల్సిందేనండి సార్. జీవ, ఈశ్వర, జగత్ ఈ 3 కూడా సామాన్య స్థితిలో ఉంటాయండి సార్. అర్థమైందా? జీవుడు అనేది ఎప్పుడు కనిపించాడో శివుడు అనేది తప్పకుండా ఉండాల్సిందే సార్. జీవ, ఈశ్వర, జగత్తు ఈ 3 కూడానండి అద్వైత స్థితిలోనండి పోతాయండి సార్. ఒక్కటే ఏకం సత్ సర్వం కలువిదం బ్రహ్మ అనే అద్వైత స్థితిలో వస్తుంది. ఈ ద్వైత స్థితిలో ఈ 3 ఉండాల్సిందేనండి సార్. అప్పుడు గురువు ఉంటాడు, దేవుడు ఉంటాడు, జగత్తు ఉంటుంది, శరీరం ఉంటుంది. ఏది సాధన చేసేటువంటి టైంలో. కానీ ఈ సాధన కనుక కొంచెం అతీతంగా పోతే, చక్కగా నిర్వికల్పమైనటువంటి స్థితిలో కనుక ప్రవేశిస్తే ఆ మనస్క స్థితిలోనండి 2వ వస్తువు ఉండదండి. ఇదంతా కేవలం మనస్సు చేత కల్పింపబడిందని తెలుసుకుంటాడు. ఈ మాయకు లోబడినటువంటి దాంట్లో ఇవన్నీ ఉంటాయి. కానీ మాయాతీతమైనటువంటి పరమాత్మ దగ్గరికి ఆ మనస్సు కనుక లయించి కనుక ఉంటే అక్కడ ఇటువంటి ఏమి ఉండవండది. కనుక ప్రహ్లాదుడు అండి నమస్కారం చేసి ప్రార్థన చేస్తే విష్ణు భగవానుడు ఏం చెప్పాడు తెలిసిన? ఆత్మజ్ఞానం. నాయనా ప్రహ్లాద, నీకు మోక్షం కలిగే వరకు ఆత్మ విచారణ సంభవించుగాక అన్నాడండి. ఫినిష్. ఇది అన్నిటికంటే గొప్ప వరం అండి సార్. ఆత్మజ్ఞానం, తన స్వరూపాన్ని గురించి చక్కగా చింతన చేయటం అన్నిటికంటే చాలా గొప్పదండి.
దాని చేత ఆ బ్రహ్మానందం అనేది అనుభవానికి వస్తుందండి, పరమాత్మ యొక్క అనుభవం. కనుక ఇది శ్రీకృష్ణ పరమాత్మ దీనికి ఎంత సుప్రీం పొజిషన్ ఇచ్చాడో చూడండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ ఆత్మజ్ఞానం మించిన వస్తువు ముల్లోకముల్లో కూడా లేదంటారు అది. కనుక విష్ణు భగవానుడు అండి, నాయనా ప్రహ్లాద, నీకు ఆత్మవిచారణ సంభవించుగాక, చక్కగా దాని చేత మీరు మోక్షం పొందండి అని అనుగ్రహించి అంతర్ధానం అయిపోయినాడు. ఇక చూడండి, ప్రహ్లాదుడు తన ఇంటికి వచ్చి ఇదివరకంతా జపమాల తీసుకుని ఓం నమో నారాయణాయ అని జపం చేసే ఆ వ్యక్తి ఇప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత విచారణలో ప్రవేశించి నేనెవరు, చూడండి, నేనెవరు, ఈ శరీరమా, మనస్సా, బుద్ధ, ఈ ప్రపంచంలో వస్తువుల, ఏ నా నిజస్వరూపం ఏమిటని బాగా విచారణలోకి వచ్చాడండి. సార్ వేదాంతం అంతా పిండితే మూడు పదములు ఉంటాయండి. వేదాంతం అంతా పిండితే 3 పదములు తేల్తాయి. ఏమిటో తెలిసిన? కోహం మొట్టమొదటిది, నాహం రెండవది, సోహం మూడవదండి. సరే, కోహం అంటే ప్రశ్న, హూయామాయ్, నేను ఎవరు? వెంటనే నాహం, ఈ కనిపించే వస్తువు మీరు కాదు, ఈ శరీరం మీరు కాదు, మనస్సు మీరు కాదని రిప్లై వస్తుందని చూడండి. కోహం అనే ప్రశ్నకు నాహం అనేటువంటి జవాబు వస్తుంది. మరి ఇదంతా నేను కాదట్టి ఎవరు మీరు? సోహం, సహా, ఆ శాశ్వతమైనటువంటి అక్షర పరమాత్మయే మీరు. వేదాంతం అంతా 3 పదముల్లో ఇమిడిపోయిందండి. కోహం, నాహం, సోహం. అది ఏ నాటికైనా సోహం అని చెప్పి మానవుడు తెలుసుకోవాలి కదా. సహా తత్వం అసి, తత్వమసి మహావాక్యం ఏ నాటికైనా తెలుసుకోవాలి. ప్రహ్లాదుడండి చక్కగా ఇంటి దగ్గర విచారణ చేసి హాయి తన స్వరూపాన్ని తెలుసుకుని దాంట్లో నిలకడ కలిగి ఉన్నాడండి. ఈ రాజ్య వ్యవహారములు వదిలేశాడు. ఎందుకు? దానికంటే ఎక్కువ సుఖం ఇక్కడ ఉందండి. అందుచేత ఆ స్వస్వరూపంలో, దీని పేరే తురీయం అంటారండి, సూపర్ కాన్షియస్. ఆ సూపర్ కాన్షియస్ స్టేట్ లో చక్కగా నిలకడగా ఉంటే ఈ రాజ్య వ్యవహారాలు ఎవరండి చూచేది? ఇంకా రాజుగారు ఈ విధంగా ధ్యానంలో పడిపోయినాడు. అప్పుడండి విష్ణు భగవానుడు మళ్ళా ప్రత్యక్షం అవుతాడు. ప్రహ్లాదుని భుజం తట్టి నెమ్మదిగా లేపి, ఆయన రాజ్యం కార్యము కూడా చూడవలను, మీరు ఆత్మజ్ఞానం పొందారు కాబట్టి ఇక చక్కగా వ్యవహారం చేసుకోండి, మనస్సు మాత్రం ఆ శాశ్వతమైన పదార్థముల మీద నిలకడగా ఉంచుకోండి అని చక్కగా బోధించి ఆ జనకుడు ఏ ప్రకారంగా రాజ్యమును పరిపాలించినాడు ఆ విధంగా నాయన మీరు కూడా రాజ్యమును పరిపాలించండి నిర్లేపంగా, మీరు ఆత్మజ్ఞానం పొందారు కాబట్టి ఇది ఒక బంధనం కాదు అని చక్కగా బోధిస్తే అంతర్ధానం అయిపోతే ప్రహ్లాదుడు చక్కగా ఆ భక్తిని విడనాడకుండా, ఆ ఆత్మజ్ఞానమును విడనాడకుండా చక్కగా రాజ్య కార్యములు చేసుకుంటూ వచ్చారండి. ఈ విషయం ప్రహ్లాదోపాఖ్యానమును వశిష్ఠుడు వారు శ్రీరామచంద్రునికి చక్కగా ప్రబోధించిన ఆయన. చూడండి, ప్రహ్లాదుడు ఎటువంటి దివ్యమైనటువంటి చరిత్ర చెప్పండి. వారి యొక్క కీర్తి నిజంగా ప్రతివారు ప్రహ్లాదోపాఖ్యానమును చదివి ఎంతో ఆనందపడుతున్నారండి కదా. అసలు ఆ పేరులోనే చూడండి ఎంత చక్కని అర్థం. పేరేమిటి చెప్పండి? ప్రహ్లాద. దాని హ్లాదం, హ్లాదం అంటే సంస్కృతంలో అండి సంతోషం, ఆనందం. హ్లాదం, ఆహ్లాదం అంటలేదు. ప్ర అంటే ఏమిటి తెలిసిన? ప్రకర్షేణ. ప్రకర్షేణ హ్లాదం. ఆ పేరులోనేనండి పరమానందం అనేటువంటి అర్థం మనకి స్ఫురిస్తుందండి కదండి. ప్రహ్లాద, ప్రకర్షేణ ఆనందం, ప్రకర్షేణ హ్లాదం. ఆ పేరు ఎంత దివ్యంగా ఉందో. కొందరి పేర్లు ఉంటాయండి, నారాయణ, అసలు వ్యక్తికి ఆ పేరుకి సంబంధమే ఉండదండి. సరే, ఒక ఆయన పేరండి ఆనందరావు. ఆనందరావు అండి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడండి వాడు. పేరు ఆనందరావు అండి, ఎప్పుడు ఏడిపోయేవాడి ముఖంలో చూస్తే ఏమండి పేరుకి దానికి ఏమైనా సార్థకత ఉందా? ఇంకొక ఆయన అండి సుందరమూర్తి అండి, సుందరమూర్తి. రామా పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడండి వాడు. ఏమి వికారంగా ఉంటుందండి ముఖం, పేరు మాత్రం సుందరమూర్తి. ఒక అమ్మగారు అండి అడుక్కుంటున్నదండి, ఏది భిక్షాటనం. ఏం ముసలమ్మ నీ పేరు ఏమిటంటే ఏం చెప్పింది తెలిసిన? అన్నపూర్ణమ్మ అన్నదండి. అన్నపూర్ణమ్మ అని పేరు పెట్టిన పాప అడుక్కు తింటున్నదండి అది. సరే, కొన్ని పేర్లకి ఆచరణకి ఏమి సంబంధం ఉండదు. కానీ ప్రహ్లాదుడు చూడండి దివ్యమైనటువంటి పేరు ప్రకర్షేణ హ్లాదం. జీవితం యొక్క లక్ష్యం అదేనండి, అట్మోస్ట్ బ్లిస్. బ్లిస్ అంటే ఆనందం అండి. అది మన జీవితంలో ఏ నాటికైనా పొందాలని వశిష్ఠ మహర్షి గారు 1-2 శ్లోకములు చెప్పి విరమిస్తున్నారండి. ఏమిటంటే, ఓ రామచంద్ర, అనేక జన్మల నుంచి సంక్రమించినటువంటి అలవాట్లను ఇప్పుడు గనక ప్రయత్నపూర్వకంగా మార్చకపోతే మానవుడండి దుఃఖం పొందుతాడని ఈ శ్లోకం చెప్తాడు. జన్మాంతర సాక్షతాభ్యస్త రామ సంసార సంస్థితి సా చిరాభ్యాస యోగేన వినా నక్షీయతే క్వచితు. బహుకాలం అభ్యాసం చేయాలంటాడు. ఇది 1 రోజు 2 రోజులతో అయ్యే పని కాదండి. మనసులో అనేకమైనటువంటి పాడు సంస్కారము నిగూఢంగా ఉంటే 1 రోజుతో అవి శుద్ధపడతాయా చెప్పండి అని ఈ వాక్యం. జన్మాంతర శతాభ్యస్త రామ సంసార సంస్థితి సా చిరాభ్యాస యోగేన వినా నక్షీయతే క్వచితు. చిరకాలం అభ్యాసం చేయాలి. అయితే సహనం, సహనం అండి, ఓర్పు.
ఆ ఓర్పు లేకపోతేనండి మానవుడు ముందుకి పోలేడండి. ఎన్నో విఘ్నములు రావచ్చు, ఆటంకములు కలగవచ్చు, ఎన్నో బాధలు కలగచ్చు, కానీ వీటన్నిటిని లెక్క చేయకూడదండి. సరే, ఇంత సాత్విక సుఖంలోనండి కొన్ని కష్టాలు రావచ్చండి. శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆధ్యాత్మిక సుఖం అంత సాత్విక సుఖం. ఎత్త దగ్గరే విషమివ, మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ప్లీజ్ డోంట్ కేర్. ఆ కష్టాన్ని లక్ష్య పెట్టకూడదండి. మహాత్ములు ఎన్ని కష్టాలు ఏకాంతంలో పడి ఉంటారు, అయినప్పటికీ వాటిని కేర్ చేయలేదండి. మన లక్ష్యం ఏమిటో అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. కాబట్టి ఇప్పుడు మీరందరూ ఆసనం వేసి కూర్చున్నారు, ఇది కష్టమే, అయినప్పటికీ ఓర్చుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ బోధ వినటానికి ఇది ఒక చక్కని అవకాశం. ఆ వశిష్ఠ మహర్షి యొక్క ముఖారవింద నుంచి వెలువడినటువంటి వాణి, ఆ వాణి మనకి ఎప్పుడైనా దొరుకుతుందా చెప్పండి. ఆ దొరికేటువంటి టైంలో ఈ కాళ్ళు కొంచెం నొప్పిగా ఉన్నా ఏమిటండి, దాన్ని కేర్ చేయకూడదని చెప్పి అందరూ కూర్చున్నారా లేదా? అదేవిధంగా మొదట్లో కొంచెం కష్టాలు వచ్చినా వస్తాయని కాదండి, ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా వస్తే వాటిని లక్ష్య పెట్టకుండా ఆ అనంతమైనటువంటి ఆనందమే దృష్టిలో పెట్టుకోవాలండి. ఒక చోట అమెరికాలో జరిగిన విషయం చెప్పి నేను పూర్తి చేస్తున్నాను. అమెరికాలో నుండి ఒక మల్లుడు అంటే ఎవరండి, బాగా కుస్తీల్లో ఫస్ట్ జయించిన వాడు. శరీరం ఎట్లా ఉంటుందండి, కండలు బలిసి ఉన్నాయండి. భీముడు, కలియుగ భీముడుగా ఉన్నాడండి. ఎవరైనా ఈ కుస్తీలో పడగొట్టేస్తున్నాడండి. ఆయన తన స్వరూపం చూసుకుని ఆనందపడుతున్నాడు. కానీ ఇంకా పౌరుషం, ఇంకా ధైర్యం రావటానికి ఉపాయం ఏమిటని పెద్దల్ని వెళ్ళి అడిగాడండి. ఇప్పటికే నాకు చాలా బలం, ధైర్యం ఉన్నది, ఇంకా ధైర్యం పెరగాలంటే ఉపాయం ఏమిటని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసిన? నీ మోచేతి మీద సింహం అనేది మహాపరాక్రమైనటువంటి వ్యక్తి అండి, జంతువు. దాన్ని కనుక ఇక్కడ చూసుకుంటూ ఉంటావా నీకు ఇంకా ధైర్యం ఉంటుంది, సింహాన్ని చూస్తే అపరిమితమైన పరాక్రమం అని. అప్పుడండి పచ్చపొడి ఛాయని పిలిపించాడండి. ఎవరు? ఇక్కడ సింహం బొమ్మ వేయించడానికి ఈ కుస్తీ బట్టి ఆయన వస్తాదు గారు ఈ పచ్చపొడి ఛాయని పిలిచారు. అంటే సూదితో పొడుస్తాడు. ఇక్కడ పచ్చ అంటే తెలుసిన నీళ్లు పెట్టి కడిగినా పోదండి, దేన్ని పెట్టి కడిగినా పోదు, అంతే, ఇంకా కట్టెలతో పోవాల్సింది అది. ఆ పచ్చ ఆయన్ని పిలిపించారు. ఏమండి, ఇక్కడ సింహం బొమ్మ వేయాలి మీరు, ఎంత రేటు? ఏదో రేటు మాట్లాడుకున్నారు. పచ్చ ఆయన చెప్పాడు, ఏమండి మీరు మహా వస్తాదు గారైనా బలవంతుడైనా నేను ఇప్పుడు సూదితో పొడిస్తే కొంచెం నొప్పిగా ఉంటుంది, మీరు ఓర్చుకోవాలి అన్నాడండి. ముందుగానే చెప్పాడు, సూదితో పొడవాలి, ఇప్పుడు పచ్చ పొడవాలంటే మీరు ఓర్చుకోవాలన్నారు. కాబట్టి మీరు నా వంక చూడబాకండి, నేను పొడుస్తుంటే మీకు ఏడుపు వస్తుంది, కాబట్టి ఇటు తిరగండి, చెయ్యి మాత్రం నాకు అందివ్వండి అన్నాడండి. సరే, ఇటు తిరిగాడు, చెయ్యి అందించాడు. ఆయన పొడుస్తున్నాడు సింహం. అయ్యా, ఎటువంటి బలవంతుడైనా పొడుస్తే సూతో నొప్పి కదండి, అందుచేత నొప్పి భరించలేక అడుగుతున్నాడు. ఇటు తిరగద్దని చెప్పాడుగా, ఇటే ఉండి ఏమయ్యా సింహం ఎక్కడ మొదలు పెట్టావన్నాడు. ఆయన అడిగాడు. ఆయన చెప్పాడు, తోక దగ్గర మొదలు పెట్టాను అన్నాడు. నా సింహానికి తోక ఓడదేవయ్యా, తోక వద్దులే, తోక ఈ బాధ వల్లేక చూడండి తగ్గించుకుంటున్నాడు, తోక లేకుండా వేయవయ్యా అన్నాడండి. వాడేమండి ఎంత తగ్గితే అంత మేలు. మళ్ళా ఇంకో చోట మొదలు పెట్టాడు. మళ్ళా నొప్పిగా ఉంది. ఏమయ్యా మళ్ళా ఎక్కడ ప్రారంభించావు? కాలు అన్నాడు. ఒక కాలు తీసేవయ్యా, 3 కాళ్ళు ఉంటే చాలు నా సింహానికి. ఈ విధంగా పొడుస్తుంటే ఒక్కొక్కటి తగ్గించుకో. ఆఖరికండి తల దగ్గరికి వచ్చాడండి. తల పొడుస్తున్నాడు. ఏమయ్యా ఎక్కడ మొదలు పెట్టావు? తల లేకుండా సింహం వేయవయ్యా అన్నాడు. వాడు ఒళ్ళు మండి, ఇటువంటి పాడు బేరం వచ్చిందే వెళ్ళిపోయినాడండి. వాడు కొంచెం ఓర్చుకుంటే శాశ్వతంగా సింహం యొక్క బొమ్మ చూడవచ్చు కదా. ఆ బాధ కొంచెం ఓర్చుకోలేక వీడండి వాడిని వెళ్ళగొట్టేశాడండి అనవసరంగా. చూచారా, విషయేంద్రియ ఎత్త దగ్గరే విషమే. ఈ ఆధ్యాత్మ విషయంలో ఏదన్నా కొంచెం ప్రయాస కనుక వెళ్తే లక్ష్య పెట్టద్దని పెద్దలంతా బోధిస్తున్నారు. ఇప్పుడు వశిష్ఠ మహర్షి కూడా అదే చెప్పినారు. నాయన, అనేక జన్మల్లో కూడగట్టుకున్నటువంటి ఈ సంస్కారములను పోగొట్టాలంటే కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో కనుక ఏదన్నా కొంచెం బాధ కలిగినా దాన్ని ఓర్చుకోవాలి. క్షమాశీలత్వం అభ్యసించమంటారు. అది ఈ విధంగా వశిష్ఠుల వారు ఈ రోజు ప్రహ్లాదోపాఖ్యానమును సమాప్తం చేసినారు. ఈ అధ్యాయం రేపు కూడా కొనసాగుతుంది. ఈ రోజు భగవద్గీత సాయంత్రం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగమును గుర్చిన ప్రసంగం జరుగుతుంది. ఓంకారం జపం చేస్తాం.